రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుద్ధుడు, కాలచక్రం, ఎన్టీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహాలతో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆకట్టుకున్నాయి. దీంతో పాటు అమరావతి అక్షరాలను రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. మరి కాసేపట్లో జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. జిల్లాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని పరిధిలోని తుళ్లూరులో రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మోడీ రాకపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతిలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్తో పాటు పలు నిర్మాణాలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల గృహ సముదాయాలు, డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ తదితర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగనే వర్చువల్ పద్ధతిలో పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. పలు జాతీయ రహదారుల పనులను ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి నుంచి మంత్రి నారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుండి 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రజలను కార్యక్రమ ప్రాంగణానికి తరలించేందుకు 3,531 ఆర్టీసీ బస్సులు, 4,050 ప్రైవేటు వాహనాలు సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా వారి కోసం ఆహారం, తాగునీరును ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరావతి రాజధాని పునఃప్రారంభానికి సూచికగా ప్రధాని మోడీ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు అమరావతికి తరలి వస్తున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి చేరుకోనున్నారు. అమరావతి పునఃప్రారంభ సభకు ప్రధాని మోడీ విచ్చేయనున్న నేపథ్యంలో విజయవాడలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలో 599 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. 175 కీలక ట్రాఫిక్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. నగర శివార్లలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. 10 క్రేన్లు, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సభా ప్రాంతానికి వీవీఐపీ రోడ్లపై ముందస్తుగా నిఘా పెట్టారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఇప్పటికే వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ క్యూలు నివారించేందుకు అస్త్రం యాప్ ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ బ్రేక్ డౌన్, ఎమర్జెన్సీ పరిస్థితులకు ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారు పోలీసులు. ఇక ప్రధాని స్వాగత ఏర్పాట్లు, అమరావతి పునఃపనుల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చూసుకోవచ్చు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమరావతి పునఃప్రారంభోత్సవం కార్యక్రమానికి రాజధాని గ్రామాల ప్రజలు పండగ భావిస్తున్నారు. అయితే లక్షలాది మంది ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ యొక్క ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పునఃప్రారంభోత్సవ వేళ రాజధాని ప్రాంతం సరికొత్త కాంతులతో వెలుగుతుంది. అమరావతిలో ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇవాళ జరిగే సభకు 5 లక్షల మంది సుమారుగా వస్తారని చెప్పేసి కూడా అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరి కొద్దిసేపట్లోనే ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ అయితే రాబోతా ఉన్నారు. మొత్తంగా ఈ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ పనులకైతే శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఎందుకంటే 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే రాజధాని పనులు ప్రారంభించినటువంటి విషయం తెలిసిందే. మరి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా రాజధాని పనులు ఆగిపోవడం, 3 రాజధానుల అంశం ముందుకు రావడం, అదేవిధంగా రాజధానిలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఉద్యమం చేయడం, తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఒకటే రాజధానిగా ముందుకెళ్తున్నటువంటి శుభ పరిణామాలు చూస్తా ఉన్నాం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఈ రాజధాని నిర్మాణానికి పూర్తిగా కూడా భూములు త్యాగం చేసిన విషయం తెలిసిందే. కాబట్టి మళ్ళీ అక్కడ
కాంతులతో విజల్లాలంటే పూర్తి స్థాయిలో కూడా రాజధాని పనులు అయితే ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుడతా ఉన్నారు. పూర్తిగా మళ్ళీ పునఃప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సెంట్రల్ లో వచ్చినటువంటి అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు కూడా పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈ యొక్క వాటికి కూడా ప్రారంభించబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రత అనేది కట్టుదిట్టం చేశారని చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు ఆ పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. పూర్తిగా గన్నవరం నుంచి కూడా గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం నుంచి ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో అక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. తర్వాత అక్కడ సభా ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా అక్కడ చేరుకోగానే అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అయితే స్వాగతం పలుకుతారని చెప్పుకోవాలి. అయితే పూర్తిగా కూడా ఇప్పటికే ఆ ఏర్పాట్లు అనేది సరౌండింగ్స్ అన్ని పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఎక్కడ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ పూర్తి స్థాయిలో అలో చేసినప్పటికీ పాస్ ఉన్న వ్యక్తిని మాత్రమే లోపలికి రాణిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి భద్రతా నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా 4 గంటల భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవాలి. మరి ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. ఎందుకంటే పండగ వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అమరావతి పునర్నిర్మాణ వేదికకు అన్ని జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. అయితే ప్రధాన సభా వేదిక వద్ద గ్యాలరీలు నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి వస్తున్న వారికి సౌకర్యాలు అదేవిధంగా పార్కింగ్ సౌకర్యాలను అధికారులు దగ్గరుండి కూడా చూసుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా రాకుండా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి అయితే లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. విధ్వంసం నుండి వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణం సాంబశివరావు ప్రధాని మోడీ 2 గంటల షెడ్యూల్ ప్రకారం 2 గంటల పాటు మాత్రమే అమరావతిలో ఉంటున్నారన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ 2 గంటల పాటు ఆయన శంకుస్థాపన కార్యక్రమాలతోనే అయిపోతుందా, లేదంటే ప్రధాని ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైనా ప్రకటన వెలువడడానికి ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? సుమారుగా ఎందుకంటే ప్రధాని మోడీ కరెక్ట్ గా ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:55 అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత మోదీకి మంత్రులు వాళ్ళందరూ స్వాగతం పలికిన తర్వాత 3 గంటలకి 3:15 వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకుంటారు. ఆ తర్వాత సుమారుగా ఒక 2 గంటల పాటు మాత్రం ఆ సభా వేదిక వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఉంటారు. మరి గంట పాటు ఆయన ప్రసంగం ఒక 30 నిమిషాల పాటు అయితే ప్రసంగించే అవకాశం ఉంది. మరి అక్కడ నుంచి అమరావతికి రీలాంచ్ కి సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవాలి. మరి మోదీ సభాస్థలికి చేరుకున్నాక అక్కడ కొన్ని అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అమరావతి దాంతో పాటు కొన్ని రాష్ట్రంలో ప్రాంతంలో చేపట్టినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తారు. మరి ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎటువంటి హామీలు ఇస్తారు. మరి ప్రస్తుతం ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి రైల్వే జోన్ కావచ్చు, అదే పోలవరం ప్రాజెక్టు సహకారం కావచ్చు, రాజధాని నిర్మాణానికి సహకారం కావచ్చు, ఇటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఎటువంటి మరి అభివృద్ధి చేయబోతారు. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఒక పక్క ఇండస్ట్రియల్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి తరుణంలో కేంద్ర సహకారం తప్పనిసరిగా అవసరం ఉంటుంది కాబట్టి మరి కేంద్రం నుంచి మరి ఎటువంటి హామీ ఇవ్వబోతా ఉంది. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ప్రధాని మోడీ మట్టి నీళ్లు ఇచ్చారని చెప్పేసి కూడా అప్పుడు మట్టి నీళ్లు కొట్టారు తప్పితే ఏమి ఇవ్వలేదని చెప్పేసి కూడా కొంత విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి వచ్చే ప్రధానమంత్రి గతంలో వచ్చి ఆ మట్టి నీళ్ళు అనే అంశాన్ని ఏదైతే ఇప్పుడు అందరు ట్రోల్ చేస్తా ఉన్నారో దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా ఏమైనా హామీలు ఇస్తారా, మరి ఈ రోజు ఇవ్వబోయే హామీలు ప్రజల్లో పాతుకుపోతాయా, ఎన్ని అంశాలు కూడా ప్రస్తుతం అయితే అందరిలో మెదుగుతున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ప్రధాని మోడీ ప్రసంగం కోసం అందరైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి 3:05 వరకు అక్కడికి సభా ప్రాంగణానికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని రాజధాని పనులను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే సాంబశివరావు ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత ఈ 2 గంటల పాటు సమయంలో అక్కడ బీజేపీ నేతలతో ఏమన్నా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందా? అది పూర్తి స్థాయిలో ఉంది అవకాశం. అంటే ఆయన వచ్చే కార్యక్రమం వేరు, రాజధాని నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కార్యక్రమం ఆయన షెడ్యూల్ పూర్తిగా కూడా 2 గంటన్నర మాత్రమే ఉంది కాబట్టి ఆ సభ ఆ ప్రాంగణం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయే
అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రాజధాని పునఃప్రారంభ పనులు పునఃప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ నాయకులతో సమావేశాలు కానీ అట్లాంటి షెడ్యూల్ అయితే ప్రస్తుతం ఏదైతే లేదు. పూర్తి స్థాయిలో కూడా ఈ రాజధాని పనులు పునఃప్రారంభించిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం అయితే ఉంది. అయితే సాంబశివరావు, అక్కడ టీడీపీ కూటమి నేతలు కావచ్చు, వారు ప్రధానిని ఏవైనా రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన కోరికలు కోరే అవకాశం ఉందా? టీడీపీ ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైతే కూటమి నాయకులు వారి వద్ద నుంచి మనకి ఏమైనా సమాచారం ఉందా? ప్రధానికి ఈ వినతి పత్రం కావచ్చు, అంటే ఈ అభివృద్ధి పనులకి ప్రధానికి ప్రత్యేకంగా ఏదైనా అడిగే అవకాశం ఉందా ప్రధాని వస్తున్న నేపథ్యంలో? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేవలం రాజధాని పనులు పునఃప్రారంభించడానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఇక్కడ వినతులు కానీ అటువంటివి అయితే ఇచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదని చెప్పుకోవాలి. మరి ఇప్పటికే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో భాగమే కాబట్టి బీజేపీ ఇప్పటికి చాలా సార్లు నరేంద్ర మోడీని కలవడం జరిగింది. జనసేన నాయకులు కానీ అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ ఇప్పటికే నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఒక పక్క రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ఒక పక్క అడుగుతానే ఉన్నారు. కాకపోతే రాజధాని పునఃప్రారంభించిన తర్వాత మరి రాజధానికి ఎటువంటి హామీ ఇస్తారనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం. ఎందుకంటే రాజధాని కంపల్సరీ ఒక రాజధాని అవసరం కాబట్టి ఇప్పుడు రాజధాని మనకి అమరావతిలో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. మరో సింగపూర్ గా చేస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధానికి ఎంతవరకు తోడ్పాటు ఉంటుంది, రాజధాని పనుల ప్రారంభానికి కేంద్రం నుంచి సహకారం ఏ విధంగా ఉండబోతుంది, కేంద్ర సహకారం ఎట్లా ఉండబోతుంది, ఈ అంశాలపైన కీలకంగా. అయితే సాంబశివరావు, 2015లో ఏదైతే ఈ ఇలాంటి సభ జరిగింది, అయితే ప్రధాని దగ్గర నుంచి ఏదైనా ఆశ్చర్యం కలిగించేది కావచ్చు, ఏదైనా ఆసక్తిగా ఈ కొన్ని వరాలు ఏదైతే కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి కొన్ని వరాలు ఇవ్వడం ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అప్పుడు జరగలేదు. ఏదైతే మట్టి నీళ్లు ఇచ్చేసి ఆయన ఏ ప్రకటన లేకుండా వెళ్ళిపోయారు, ముఖ్యమైన ప్రకటన లేకుండా. ఈసారైనా ఏదైతే మనకు రాజధాని నిర్మాణానికి కొన్ని ఆశ్చర్యం కలిగించే కావచ్చు, కొన్ని సంతోషాన్ని కలిగించే ఏదైనా వరాలుగా ప్రకటన ఏదైనా వచ్చే అవకాశం ఉందా ఈసారైనా సరే? అదే ప్రస్తుతానికి అందరూ కూడా ఆశిస్తున్నటువంటి అంశం అదే. ఎందుకంటే 2015లో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఒక మట్టి నీళ్లు మాత్రమే తీసుకొచ్చారనే విమర్శలు గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే రాజధానికి ఆయన సహకరించలేదు అనే విమర్శలు కూడా గట్టిగా ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీ కూడా ఆ అంశంలో అప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి కూడా విడిపోయి 2019లో ఒంటరిగా పోటీ చేసినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా కేంద్రానికి చాలా అవసరం పడింది. మరి ఈ నేపథ్యంలో కేంద్రం సహకారం కావాలంటే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ నుంచి ఏపీ ఎంపీలతో అక్కడ వాళ్ళ సహకారం కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ అయితే ఒక మంచి హామీ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అది ఏంటనేది మాత్రం ఇలా అందరూ ఎదురుగా చూసినట్టు. అక్కడ కోరుకునే రైతులు ఒకటి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు భూములు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అక్కడ పూర్తిగా దానికి కేంద్ర సహకారం అవసరం. మరి ఇప్పటికే కూటమిలో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి, ఒక భాగంగా ఉంది కాబట్టి మరి అదే తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఏపీకి మంచి హామీల వరాలు జల్లు కురిపిస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తా ఉన్నారు. అయితే గతంలో ఏదైతే ఈ మట్టి నీళ్లు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయో దాన్ని తిప్పికొట్టేందుకు అందరి నోళ్లు మూసే విధంగా కూడా ఈ యొక్క సభ ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ తరహాలోనే ఈ సభ కూడా ఉంటుంది. ఈ ప్రారంభోత్సవం తర్వాత నరేంద్ర మోడీ ప్రసంగం కూడా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పునఃప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అయితే కీలకంగా రాష్ట్రానికి అయితే ఒక మంచి హామీ ఇస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తా ఉన్నారు. అదే తరహాలో ఈ రోజు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో, మరి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం హామీ ఇవ్వబోతా ఉన్నారు, రాజధాని నిర్మాణం ఎట్లా ఉండబోతా ఉందనే అంశంపై కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మరి అలా ప్రధాని రాక, అదే పునఃప్రారంభోత్సవం, రాజధాని పనుల నిర్మాణం, అదేవిధంగా ప్రధాని యొక్క హామీ, ఇవన్నీ కూడా కీలకంగా మారినటువంటి అంశాలు కాబట్టి అందరూ ఎంతో ఆసక్తి. అయితే సాంబశివరావు, అయితే సభకి ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉంది, అక్కడికి ఎంతమంది జనం, దానికి సంబంధించి ఎక్కువ మంది జనాభా వస్తే ఈ సభ సజావుగా జరగడానికి ఏర్పాట్లు ఏమైనా ప్రత్యేకంగా సెక్యూరిటీ పరంగా ఏమైనా చేశారు? పూర్తి చేయాలి. ఎందుకంటే మొదటి నుంచి చెప్తానే ఉన్నారు కదా, 5 లక్షల మంది ప్రజలకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది వచ్చే విధంగా కూడా అక్కడ పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 40 ఎకరాల్లో కూడా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తి స్థాయిలో విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి వాహనాల పార్కింగ్ సంబంధించి కూడా ఎక్కడ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ వర్షం వస్తే ఒక సభలో ఈ సభలో వర్షం కానీ వస్తే దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవాలి. ప్రస్తుతం 5 లక్షల మంది జనాభాకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఈ యొక్క సభా ప్రాంగణాన్ని అయితే తీర్చిదిద్దిందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కూడా గ్యాలరీస్ ఏర్పాటు కానీ అక్కడికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కానీ, అదొకటి పూర్తిస్థాయి ఎండాకాలం కావడం, అధికంగా ఎండలు ఉండటంతో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. మరి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా ఎక్కువ స్థాయిలో ఎక్కువ ప్రజలు వస్తారని చెప్పేసి కూడా భావించినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి వాహన సౌకర్యాలు, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇటువంటి అంశాలన్నీ కూడా అక్కడ కీలకంగా తీర్చిదిద్దారని చెప్పి 5 లక్షల మందికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవాలి. సాంబశివరావు, అయితే సభా వేదిక మీద 14 మంది మాత్రమే ఉండడానికైతే ప్రోటోకాల్ ప్రకారం అనుమతి ఉంది. ఆ 14 మందిలో వివిఐపీలు ప్రత్యేకించి కొత్తగా వేరే వివిఐపీలు ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే ముఖ్యంగా ఇప్పటికే చిరంజీవి బాలకృష్ణతో పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా స్టేజీపై ఉంటారని చెప్పేసి తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కూర్చోడానికి ఒక 30 మంది రైతుల్ని కూడా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే రాజధాని రైతులు కావచ్చు, అదేవిధంగా రాజధానిలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని అటువంటి వారికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే కల్పించారు. అక్కడ వివిఐపి గ్యాలరీస్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలోనే మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, అదేవిధంగా ఇంకా విఐపీలు ఇటు చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, మరో పక్క బాలకృష్ణ, అదేవిధంగా చిరంజీవి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. కొంతమంది వాళ్ళతో పాటు కొంతమంది రైతుల్ని కూడా అక్కడ ఉంచే అవకాశం ఉంది. దాంట్లో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉంటారు. అదేవిధంగా ఈ జనసేన నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి చంద్రబాబు ఈ స్టేజీపై ఉండే అవకాశం అయితే కనపడుతోంది. కొంత రైతులకు కూడా ఈ అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత వాళ్ళంతా అలర్ట్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానిపై పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు సభా ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి? వివిఐపీలు ఎవరెవరు చేరుకున్నారు? ఎదురు చూస్తున్న అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ఈ రోజు ప్రారంభం కానుంది. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఈ ప్రారంభానికి వచ్చే కార్యక్రమానికి ఎంతో మంది రైతులు అయితే విచ్చేసి ఉన్నారు. అమరావతి చుట్టుపక్కల రైతులందరూ ఎంతో హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో అమరావతి రైతులకు సంబంధించిన కార్యదర్శి మనతో ఉన్నారు. అన్నా, చెప్పండి, ప్రస్తుతానికి 10 సంవత్సరాలుగా కుంటుపడిన అమరావతికి ఈ రోజున తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అమరావతి చుట్టుపక్కలుగా ఉన్న రైతులను మీరందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. వారిని గురించి ఈ రోజు వస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి? గత 5 సంవత్సరాలుగా అమరావతి మీద ఒక్క ఇటుక నిర్మాణం కూడా జరగలేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా కనుక మనకు పూర్తిగా నిర్మాణం జరిగినట్లయితే ఈ రోజు మన దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యున్నతమైన రాజధాని కలిగిన రాష్ట్రంగా ఎంతో విరాజిల్లుతూ ఉండేది. సరే, జరిగిపోయింది. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చొరవతో పునర్శంకుస్థాపన కోసం ఈ రోజు అమరావతికి ఇచ్చేస్తున్నారు. దీని విషయంలో మేము అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము. సో ఇక రాబోయే రోజుల్లో కూడా ఒక్క రోజు కూడా వృధాగా పోగొట్టుకోకుండా అమరావతి నిర్మాణంలో ప్రతి దాంట్లో కూడా మేమంతా ముందుండి ప్రభుత్వానికి మా వైపు నుంచి ఎంతో తోడుగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈ పునర్నిర్మాణ శంకుస్థాపన భాగంగా మాతో పాటు గ్రామాల నుంచి కూడా ఎందరో మహిళలు,
వృద్ధులు, యువతులు అందరూ కూడా వచ్చి ఉన్నారు, విద్యార్థులు కూడా వచ్చి ఉన్నారు. సో ఆ విషయం అని సంతోషం వ్యక్తం చేస్తున్నాము. చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చుట్టుపక్కల అనేక ప్రాజెక్టులు అయితే తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజున శంకుస్థాపన అయితే చేస్తున్నారు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు అయితే శంకుస్థాపన చేస్తున్నారు. దానివల్ల మీ అమరావతి ప్రజలకు కానీ అమరావతిలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఉంటుంది. మా అందరిని వేధిస్తున్న సమస్య ఏంటంటే సరైన వసతులు, సరైన రాజధాని లేకపోవడం వల్ల ఎందరో యువకులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు వెళ్తున్నారు. కేవలం ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఉత్పాదక రంగం కానీ, నిర్మాణ రంగం కానీ, అన్నీ కూడా పరిశ్రమ రంగం కానీ చాలా వెనకబడిపోయింది. మా అందరి ఆకాంక్ష ఒకటే, రేపు మా పిల్లల భవిష్యత్తు కోసమనే చెప్పి మేమందరం కూడాను ఇటువంటి భూసేకరణ సహకరించడం కానీ, మిగతా అన్ని విషయాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం చెప్పారో దానికి మేమందరం కూడా శిరసా వహించే విషయం ఏంటంటే, మా పిల్లల భవిష్యత్తు కోసం ఏం జరిగినా సరే అమరావతి వల్ల కానీ, పోలవరం వల్ల కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మా పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండి, ఇక్కడే సెటిల్ అయ్యి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతారనే ఆకాంక్ష కోసమే మేమందరం కూడా ఈరోజు తరలి రావడం జరిగింది. రాజధానికి రైతులు ఎంతో మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి భూములు అయితే ఇచ్చారు. మీరు ఆ రైతుల దాంట్లో ఉన్నారా? మీరు ఇచ్చిన భూములకు సంబంధించి మీకు ఎటువంటి ఏదైనా న్యాయం జరుగుతుందని ఇప్పుడు అనుకుంటున్నారు? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా చేసి చూపించే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి మాటే మాకు శాసనం, చంద్రబాబు నాయుడు గారి మాటే మాకు వేదం. ఆ నమ్మకంతోనే మేమందరం ఏం చేసినా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన గౌరవం, నమ్మకంతోనే ఇక్కడ మేమందరం కూడా చేస్తున్నాము. మా బంధువులు కూడా ఎంతో మంది ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చి ఉన్నారు. మేమందరం కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఇంకా ముందుకెళ్దామనే ఆలోచనతోనే మేమంతా ఈరోజు అక్కడ రావడం జరిగిందండి. రైట్, ఖచ్చితంగా తమకు ఉపాధి కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటారని అమరావతి రాజధాని రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ఖచ్చితంగా తమకు రావాల్సిన న్యాయం జరుగుతుందని, వాళ్ళకి రావాల్సిన ప్రతిదీ దక్కుతుందని అమరావతి రైతులు అయితే ఆశిస్తున్నారు. జై అమరావతి. అమరావతి నుంచి రైతులు రాజధాని రైతులుగా పేరు గడించిన వారు, వారికి ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది. ఆకుపచ్చ కండువాలతో వచ్చేటువంటి ఆ రైతు సోదరులు, రైతు మహిళలు, వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఎక్కడ సానుకూలంగా ఉంటే అక్కడ కూర్చోండి. కార్యక్రమం మొత్తం కూడాను హాయిగా విజయవంతం కావాలి అంటే దానికి మీ అందరి సహకారం కావాలి. ఇక్కడ మీడియా వారికి, పత్రికల వారికి ఇప్పటికే విచ్చేసి ఉన్నారు చాలామంది. సోదర సోదరీమణులందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతున్నాం. అమరావతి రైతులకి మాత్రం ఈ స్టేజ్కి ఎడమ వైపు ఉన్నటువంటి గ్యాలరీలో ప్రత్యేకంగా ఉన్నట్లయితే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏమిటంటే మిమ్మల్ని అందరినీ ఆయన పలకరించాలనుకున్నారు. కాబట్టి ఎడమ వైపున ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి హాయిగా అక్కడికి వచ్చి కూర్చోండి. ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ ఖాళీ లేదని దూరంగా వెళ్ళిపోవద్దు, ఎందుకంటే పిలుపుకు అందుకునేంత దూరంలో ఉండాలి. ఆ వెనక వాళ్ళు తక్కువని కాదు మా ఉద్దేశం, కానీ అమరావతి రైతులుగా ఆ గుర్తింపు, ప్రత్యేకత ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. వాళ్ళకి పెద్దపీట వేద్దాం, వాళ్ళని గౌరవిద్దాం. మర్యాదపూర్వకంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎంతో హుందాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి శుభవేళ. ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలను చూశాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలని మనం ఆస్వాదించాం. అలాగే నాటక అకాడమీకి సంబంధించి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇందాక చక్కటి పద్యాన్ని కూడా ఆలపించారు, అమరావతి గీతాన్ని ఆలపించారు. అమరావతి పద్యాన్ని, హృద్యమైన పద్యం ఆలపిస్తున్నప్పుడు కలిగిన అనుభూతి నాటి రోజుల్లో రైతు సోదరుల యొక్క కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా దృగ్గోచరమయ్యేటువంటి రీతిలో అద్భుతంగా గానం చేశారు. అలాగే సాంస్కృతిక వైభవం, మనదైనటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి సాంస్కృతిక వైభవం కూచిపూడి నాట్య సంప్రదాయంలో, జానపద నృత్యజరిలో కూడా చాలా విశేషాలు చూశాం. వాళ్ళందరికీ కూడా శుభకామనలు చెప్తూ ఉన్నాం. ఇప్పుడు 2-3 విషయాలు. ఒకటి ఏంటంటే గ్యాలరీలో ఫ్లాగ్స్ ఉన్నాయి, అందరూ కూడా ఫ్లాగ్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయండి, ఊపండి. అలాగే లీఫ్లెట్స్, మొత్తం చెప్పి అమరావతి లీఫ్లెట్స్, ఆ లీఫ్లెట్స్ అనేవి కూడా మనం పంచుతున్నాం, అవి కూడా పంచాలి అని ఇంగ్లీష్లో చెప్పండి. వందే మాతరం అంటే స్వాగతం పలుకుతాం అనేది చెప్పాలంట, వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి అది కూడా చెప్పండి, చెప్తూ ఉన్నారు. అమరావతి వెళ్ళాలి, అమరావతి కాదు, గవర్నమెంట్ నేషనల్ ఫ్లాగ్ ఇచ్చాము. అమరావతి లీఫ్లెట్స్. మిత్రులారా, పెద్దలారా, మీ అందరికీ అమరావతి లీఫ్లెట్స్ ఇచ్చారు. అలాగే నేషనల్ ఫ్లాగ్స్ కూడా అక్కడ ఇచ్చినటువంటి వాలంటీర్స్ దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర తీసుకోండి.
మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతోంది. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒక మహాయజ్ఞానికి ముందు క్రమంలో జస్ట్ ఒక అరగంట ముందు మాత్రమే మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఆ నేషనల్ ఫ్లాగ్స్, జాతీయ జెండాలు, అలాగే అమరావతి లీఫ్లెట్స్, అవి రెండూ కూడాను ప్రత్యేకంగా మీ చేత ధరించండి. ఎప్పుడైతే ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు స్టేజ్ మీదకి వస్తారో ఒక్కసారిగా వందే మాతరం అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చినట్లయితే ఎంతో దివ్యంగా, భవ్యంగా, రమ్యంగా ఉండి గుర్తుండిపోతుంది. అరే రే, తెలుగు వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద, ఎంత మక్కువ చూపిస్తున్నారు నా మీద అని గౌరవ ప్రధాని గారు మన మీద ప్రత్యేకమైనటువంటి అనురాగంతో, ఆత్మీయతతోటి, మరింత విశేషంగా మనం ఏదైతే కలలు కంటున్నామో అవి సాకారం కావడానికి వారి యొక్క సహకారాన్ని అందిస్తారు. ఒక్కసారి వందే మాతరం అంటాను. మీ చేతుల్లో ఉన్న జెండాలు ఊపండి. వందే మాతరం, వందే మాతరం. వా, ఎంత మంచి వాళ్ళండి. అందుకు కదండి ఏమండి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తరలి వస్తున్నారు అంటే, అంతమంది కేంద్ర మంత్రులు, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నారంటే ఇక్కడ అమరావతి ప్రజలు మంచివాళ్ళు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆ తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు. చాలా 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 ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత హందాగా ఉందంటే ఒక ఉద్యమం, ఒక స్వాతంత్రోద్యమం నాటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అలాగే మనకి అమరావతి రైతులకి ప్రత్యేకంగా ఒక గ్రీన్ కలర్ జెండాలు కూడా ఇచ్చారు. ఒక్కసారి అమరావతి రైతు సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆ కండువాలతోటి ఒక్కసారి ఇలాగా ఆహాహా ఆహాహా. సార్ మీకు నిజంగా చెప్తున్నాను, మీ వల్ల ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతోంది. మీరే కారణం, మీరే కారణం. ఎస్, జై అమరావతి, జై జై అమరావతి. అది చూసారా, ఎక్కడ చూసినా పచ్చదనం మేట వేసినట్లుగా ఆకుపచ్చని హరితవర్ణమంతా చల్లుకున్నట్టుగా వేదిక అంతా, ప్రాంగణమంతా శోభాయమానంగా దృగ్గోచరమవుతుందంటే రైతు సోదరులారా మీకు ప్రణమిల్లుతున్నది ఈ జాతి మొత్తం మీకు వందనం చేస్తోంది. యావత్ ఆంధ్ర జాతి మొత్తం రెండు చేతులు ఎత్తి మొక్కుతోంది. ఇదే స్ఫూర్తితోటి కార్యక్రమం జరిగేటప్పుడు మీకు మనవి చేస్తాను. ఎందుకంటే మీరైనా ఇంతసేపు పాపం అసలు నిజం చెప్పాలంటే మీకు కష్టం అనేది లేదు. లేకపోతే ఎక్కడో దాదాపు 1631 రోజులు ఎంతో పోరాటం చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదండి. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్ని కేసులు భరించారు, ఎన్ని కన్నీళ్లు దిగమింగారు. మీ యొక్క కష్టం తెలియంది కాదు. కాకపోతే ఇవాళ మీకు మర్యాద చేసుకోవాలి మేము. కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పడకండి, ఉండండి. మళ్ళీ మన సీఎం సార్ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ వచ్చినప్పుడు, అలాగే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు మీకు ప్రత్యేకంగా మనవి చేస్తాం. ఆ మనవి చేసినప్పుడు మళ్ళీ మరొక్కసారి జై అమరావతి అని